ఇందాక నరేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అధికారం మనందరికీ ఒక్కొక్కసారి వస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆ కేబినెట్ మంత్రులుగా మాకు కానీ, గౌరవ శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, పార్లమెంటు సభ్యులకు కానీ అవకాశం కొంతమందికి వస్తుంది. ఈనాడు సర్పంచులుగా మీకు కూడా కొంతమందికి అవకాశం వచ్చింది, వైస్ సర్పంచులుగా కొంతమందికి వచ్చింది, వార్డు మెంబర్లుగా కొంతమందికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు. ఇందాక నౌకల రామచంద్రారెడ్డి గారు 55 సంవత్సరాల క్రితం చనిపోతే వారి జ్ఞాపకార్థం ప్రజల గుండెల్లో 55 సంవత్సరాల తర్వాత కూడా వారి విగ్రహావిష్కరణకి వేలాది మంది వచ్చారంటే వారు ప్రజా ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసేటప్పుడు వారు చేసిన మంచి కార్యక్రమాలు. ఆనాడు వారు మంత్రిగా ఉన్నప్పుడే గిరిజనులైన లంబాడీలు బీసీలో ఉంటే నా లంబాడీ సోదరులు బీసీలో కాదు ఉండాల్సింది. ఈ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే లంబాడీలు కూడా ఎస్టీల్లో ఉండాలని కేబినెట్ లో ఒప్పించి మెప్పించి వారి కృషి ఫలితంగానే ఈనాడు నా లంబాడీ సోదరులందరూ ఎస్టీ జాబితాలో ఉన్నారు. అంటే ఒక మంచి పని చేస్తే, ఒక గొప్ప పని చేస్తే, ఒక పని 10 మందికి ఉపయోగకరమైనది చేస్తే ప్రజలు ఎలా గుర్తు పెట్టుకుంటారనడానికి నిదర్శనమే 55 సంవత్సరాల క్రితం చనిపోయిన నౌకల రామచంద్రారెడ్డి గారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వము, పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వము, పేదవాడి పొదుపు తట్టి నీకు అండగా ఉన్న ప్రభుత్వం అని పరిపాలించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, అదే రకంగా వైస్ సర్పంచులుగా గెలిచిన తర్వాత మీరు మంచి పరిపాలన ఇచ్చే అవకాశం ఈనాడు మీకు దొరికింది. కాబట్టి ఇందాక అన్న చెప్పినట్లు నా ఆడబిడ్డల్ని పక్కన కూర్చొని పెట్టి నా అన్నదమ్ములు ఆ సీట్లో కూర్చోకుండా నా ఆడబిడ్డలు కూడా మంచి పరిపాలన చేస్తారు. పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. మంచి పరిపాలన చేయగలిగే సత్తా నా ఆడబిడ్డలకు ఉంది. తప్పకుండా అద్భుతమైన పరిపాలన మీ గ్రామాలలో, మీ మండలాలలో ఇచ్చి శభాష్ సర్పంచ్రా, పలాని సర్పంచ్లో ఇన్ని మంచి పనులు నా గ్రామంలో జరిగాయి, పలాని వార్డు నెంబర్ టైంలో ఇన్ని మంచి పనులు నాకు జరిగాయి అనే విధంగా మంచి పరిపాలన ఇచ్చే విధంగా మీ పరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇది పేదోడి ప్రభుత్వంగా, పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వంగా నిరంతరము తప్పించే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా మీరందరూ ఉన్నారు కాబట్టి మంచి పరిపాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక తెలియంది కాదు, ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇటు గోదావరి నీళ్లు, అటు కృష్ణా నీరు పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి దారాదత్తం చేసిన ప్రభుత్వాలు 2 సంవత్సరాలు ఫామ్ హౌజుల్లో నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోరంబోకలు మాట్లాడుతున్న ప్రభుత్వాలు, అసెంబ్లీ పెడితే అసెంబ్లీలకి రాకుండా దొంగతాడు మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అనేక కారుకూతలకు వస్తున్నారు, అనేక ప్రలోభాలు పేరుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటాలు ప్రతి నీటి చుక్కని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక్క చుక్కను కూడా ఈ ప్రభుత్వం వదులుకునే ప్రసక్తే లేదు, వదులుకోబోదు. రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అవాక్కులు చవాక్కులు పేలే నాయకులు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. వచ్చి మీకు అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉంది. ఆ పుస్తకాలకు సంబంధించిన
నా పరిజ్ఞానాన్ని మీకు అందిస్తామని గోడతోటిని కాదు చెప్పాల్సింది, అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి చెప్పినట్లయితే దాంట్లో నిజముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఆ ప్రబుద్ధులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పేది ఒక్కటే, ఇది మాటల ప్రభుత్వం కాదు, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది దొరల ప్రభుత్వం, అంతకంటే కాదు. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీరు సర్పంచులుగా ఎన్నికైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం రాబోతుంది. ఏదైతే ఇందిరమ్మ చీరలతో నా ఆడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు, వారందరికీ ఈ రాష్ట్రంలో ఉండే కొత్త సర్పంచులకి, వార్డు మెంబర్లకి, వైస్ సర్పంచులందరికీ కూడా మనస్ఫూర్తిగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచులు కానీ వార్డు మెంబర్లకు కానీ ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది, నీ ప్రభుత్వమే. నిన్ను కష్టాల్లో నువ్వు ఉంటే ఈ ప్రభుత్వం వదిలేదు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఓడిపోయిన ప్రజాప్రతినిధులకు కూడా, ఈ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కూడా కాపాడుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.